హలో అందరికి ముందు వీడియో చూడకపోతే ఈ వీడియో అర్థం అవ్వదు. ముందు వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. కింద లింక్ ఇస్తున్నాను. ముందు వీడియో చూసేసి ఈ వీడియో చూడండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న కలశము, అమ్మవారు ఇంకా పసుపు గణపతిని అన్ని కూడా ఇక్కడ గూట్లో ఏర్పాటు చేసుకుంటున్నాను. అష్టదళ పద్మం వేసి దానిపైన ఒక రేగుడ్డ పరిచి ఒక ప్లేట్ లో బియ్యం పెట్టి దానిపైన కలశం పెట్టుకున్నాను. ఇంకా పసుపు గణపతిని కలశం ముందు పెట్టేసుకొని ముందు గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకున్నాను. పూజ అంటే ఏం లేదు, అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి చదువుకోవడమే. ఇంకా నాకు ఈ పేపర్ లో క్లియర్ గా ఉంటుంది, అది నేను ఫాలో అవుతాను. తర్వాత కథ చదువుకొని ఇంకా నైవేద్యం, హారతి అవన్నీ మీకు అందరికీ తెలుసున్నదే కదా. ఒకసారి బుక్ పట్టుకున్నాము అంటే మనకు ప్రతి సంవత్సరం చేసే వాళ్ళకైతే ఈజీగా అర్థం అయిపోతుంది. ఇంకా నైవేద్యాలంటే పసుపుతో చేసిన చిత్రాన్నము, బెల్లం అన్నము, పెరుగన్నము, ఇంకా కొంచెం కేసరి, ఇంకా శనగలు ప్రసాదంగా పెట్టాలి కదా, నానబెట్టిన శనగలు, టెంకాయి, ఇంకా పండ్లు, పూలు ఇవన్నీ కూడా ముందర పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్ గా చేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చేసుకోవడమే. వీడియో ఎలా అనిపించింది, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.